ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుమలలో చనిపోతే వైకుంఠానికి వెళ్తారా? అదే నమ్మకంతో శ్రీవారి చింత ఆత్మహత్య చేసుకుంటారా? ఆ కానిస్టేబుల్ దంపతులు మరణానికి కూడా అదే కారణమా? తిరుమల కొండపైనే వారు ఎందుకు చనిపోయారు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తజనంతో ఆ 7 కొండలు ఎప్పుడూ కిక్కిరిసి ఉంటాయి. ఎన్ని కష్టాలున్నా తిరుమలను దర్శించుకుని వెళితే పోతాయనేది భక్తుల అపార నమ్మకం. తిరుమల గిరులపై అడుగు పెట్టగానే ఎలాంటి బాధలు కూడా గుర్తు రాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుందంటారు. అయితే మరేం కష్టం వచ్చిందో తెలియదు కానీ శుక్రవారం ఓ కానిస్టేబుల్ దంపతులు తిరుమలలో బలవంతంగా చనిపోయారు. తిరుపతిలోని అబ్బన్న కాలనీలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు అతని భార్య నివాసం ఉంటున్నారు. శ్రీవారి దర్శనం నిమిత్తం గురువారం ఉదయం ఈ దంపతులు ఇద్దరు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని నందకం అతిథి గృహంలో రూమ్ తీసుకున్నారు. నందకం గెస్ట్ హౌస్ లోని రూమ్ నెంబర్ 203ను అక్కడి సిబ్బంది వీరికి కేటాయించారు. అయితే రూమ్ తీసుకున్న సమయం గడిచినా వారు గది నుంచి బయటకు రాలేదు. దీంతో శుక్రవారం టీటీడీ సిబ్బందికి అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూడగా దంపతులిద్దరూ చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. శ్రీనివాసుల దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇటీవలే కుమార్తె అల్లుడు శ్రీకాంత్ యూకే నుంచి ఇండియాకు రాగా కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని కుమార్తె అల్లుడికి తెలిపారు. కానీ ఇంతలోని ఏం జరిగిందో బలవన్ మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని ఓ లేఖను కూడా రాసిపెట్టారు. శ్రీనివాసులు నాయుడు అనారోగ్యంతో 2 ఏళ్ల కిందటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు కూడా లేవని సమాచారం. మరి ఎందుకు చనిపోయారన్నది అంతు చిక్కడం లేదు. అయితే చాలా మంది భక్తులు పవిత్ర పుణ్యస్థానంలో చనిపోతే స్వర్గానికి వెళ్తామని భావిస్తారు. కాశీలో అయితే కైలాసానికి, తిరుమలలో చనిపోతే వైకుంఠానికి చేరతామని నమ్ముతూ ఉంటారు భక్తులు. ఇలాంటి మూఢనమ్మకాలను మనసులో పెట్టుకుని పలువురు తిరుమలలో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస దంపతులు కూడా అదే నమ్మకంతో చనిపోయారా అనే అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి మరణానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఏ విచారణలో అసలు కారణం బయటపడే అవకాశం ఉంది.